ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును వ్యతిరేకిస్తూ ఉన్నామని అఖిల భారత మాలల సంఘం అధ్యక్షుడు ఉప్పులేటి దేవిప్రసాద్ అన్నారు. గుంటూరులో నిర్వహించిన మాలల సభకు ప్రభుత్వం అన్ని అడ్డంకులు సృష్టించినా విజయవంతమైందన్నారు. ఆయన గాంధీనగర్లోని ఓ హోటల్లో విలేకరులతో మాట్లాడారు. వర్గీకరణపై కూటమి ప్రభుత్వం ఆర్ఆర్ మిశ్రా కమిషన్ ఏర్పాటు చేయడం తొందరపాటు చర్య అని పేర్కొన్నారు. కమిషన్ను రద్దు చేసి ఎస్సీల రిజర్వేషన్ను 25% పెంచాలని డిమాండ్ చేశారు. రిజర్వేషన్ శాతం పెంచితే వర్గీకరణ అవసరం ఉండదని తెలిపారు. కూటమిలో ఉన్న పార్టీలు వర్గీకరణను వ్యతిరేకిస్తున్నాయని, వెనక్కి తగ్గకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. జై భీమ్ రావు భారత పార్టీ అధ్యక్షుడు జడ శ్రావణ్ కుమార్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు మాదిగల మధ్య చిచ్చు పెడుతున్నారని ఆరోపించారు. త్వరలో ఢిల్లీలో రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహించి తమ గలం వినిపిస్తామన్నారు. సమావేశంలో మాల సంఘం నాయకులు పంతగాని రమేష్, పర్సా సురేష్, ఎం మల్లీశ్వరి తదితరులు పాల్గొన్నారు. ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అంతేకాకుండా మరి ఏబిఎస్ పార్టీ అధ్యక్షులైనటువంటి పంతగాని రమేష్ గారు అహర్నిశలు కష్టపడి మరి యొక్క సమావేశం విజయం కోసం తన యొక్క కేడర్నంతా కూడా మరి ఉత్తేజపరిచి ఈ సమావేశం విజయానికి ప్రధానమైనటువంటి కారకుడుగా నిలిచారు. అంతేకాకుండా మా యొక్క జేఏసీలో ఉన్నటువంటి మహిళా అధికార ప్రతినిధి అధ్యక్షురాలైనటువంటి మరి మంచాల నాగమల్లేశ్వరి గారు, అలాగే మా జేఏసీ వైస్ చైర్మన్ అయినటువంటి గుర్రం రామారావు గారు, మరి అలాగే మా జేఏసీ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడైనటువంటి తుళ్ళిమెల్లి అశోక్ కుమార్ గారు, వీళ్ళందరూ కూడా ఎంతో పట్టుదలతో మరి ఎంతో ప్రయాసతో ఎంతో మరి కమిట్మెంట్తో చేసినటువంటి ప్రయత్నం వల్ల ఈ యొక్క సమావేశం దిగ్విజయం జరిగింది. ఈ సమావేశం ఏ విషయమై పెట్టామో ఆ యొక్క విషయంలో మరి సక్సెస్ అయిందని చెప్పి మేము భావిస్తున్నాం. మరి ఏ ఉద్దేశంతో మనం చేశామో ఆ ఉద్దేశం నెరవేరిందని ఈ సమావేశం ద్వారా మరి రుజువు అయిందని చెప్పి మేము పత్రికాముఖంగా వెల్లడిస్తున్నాం. ప్రభుత్వానికి కూడా మరి మేము తెలియజేయాల్సినటువంటి మెసేజ్ ఏదైతే ఉందో అదంతా కూడా మరి ప్రభుత్వానికి తెలియజేశామని భావిస్తున్నాం. మరి ఇంకా అనేక పార్టీలు మాకు మద్దతు ఇవ్వడానికి రెడీగా ఉన్నాయి. మరి ఈ యొక్క విషయంలో అఖిల భారత మాల సంఘాల జేఏసీ చాలా కష్టపడి నిర్మించి ఉద్యమించి ఎంతో ప్రయాసతో మరి అహర్నిశలు శ్రమించడం వల్ల ఈ యొక్క సక్సెస్కి మరి మూల బిందువు అయింది, దానికి కారణమైంది. అనేక మంది మరి దీనికోసం శ్రమించారు. వారందరికీ నా యొక్క పేరున వారి యొక్క నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ సభకి అనేక అడ్డంకులు, అనేక అభ్యంతరాలు, అనేక మరి అనేక రకాలైనటువంటి చిక్కులు కలగజేసినటువంటి ప్రభుత్వాన్ని మరి మేము అడుగుతున్నాం. ఏం తప్పు జరిగింది ఈ సమావేశం వల్ల? మీరు మాకు గ్రౌండ్ పర్మిషన్లు ఇవ్వలేదు. మా వాళ్ళు బస్సులు బుక్ చేసుకుంటానంటే బస్సులు బుకింగ్ ఇవ్వలేదు. మరి సొంత ప్రయత్నాలు చేసుకుని ప్రైవేట్ బస్సుల్లో వస్తుంటే రూట్ పర్మిట్లు ఇవ్వలేదు. మరి వచ్చినటువంటి బస్సుల్ని సిటీ బయట ఆఫ్ చేసేశారు.